మనం లోతుగా దేవుని దగ్గర ప్రార్థన చేయం కనుక ఒకసారి మాట్లాడేసి యేసు ప్రభువా ఈ రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరిచయ్యా, ఈ రోజు తెలుసో తెలియక చేసో తప్పులు క్షమించయ్యా, నీ పని ముగించుకుని వెళ్ళిపోతావు. కానీ 24 గంటలు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అదే గంట ప్రతి 23 గంటలు లాగుతానే ఉంటాం. అదేం చేస్తుంది? పాపాన్ని తీసుకొచ్చి దేవునికి స్తోత్రం కలుగుతుంది. అయితే ఏం చేయాలి? అయ్యా తెలుసో తెలియకు నేను పాపం చేస్తాను, ఈ పాపం నుంచి నా బిడ్డలు నా తరాన్ని రక్షించు ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. దీనివల్ల ఏమవుతుంది? మన తరాలు రక్షించడం. అయినా మీరు గమనించారా? ఒకే సమస్య తల్లి గారు కూతురు తర్వాత తరాల్లో కూడా వెళ్తుంది. తర్వాత తరాల్లో కూడా ఒకలాంటి సమస్య. తండ్రి ఆర్థికంగా బాధపడితే కొడుకు, ఆ తర్వాత డబ్బులున్నా సరే నష్టం వస్తుంది. ఎందువల్ల జరుగుతుంది? తల్లిదండ్రులు తెలుసో తెలియక చేసి బిడ్డల మీద విడిచిపెడుతుంది. ఈ బిడ్డలకి తెలియదండి. వాడు క్రైస్తవుడై పరిపూర్ణంగా దేవుని మీద విశ్వాసం చేత ప్రార్థిస్తే వాడికి తెలుస్తుంది బంధకం ఎక్కడి నుంచి వచ్చిందో. లేకపోతే వాడు క్రైస్తవ జీవితం అలాగే పట్టుతో బంధకాలతో మీకు తెలియదు. ఎందువల్ల క్రైస్తవుడు కష్టపడుతున్నాడు, బాధపడుతున్నాడు చెప్పండి. మనం మగమాన్ని అడగాలి, ప్రభు ఈ కష్టం ఎందుకు వచ్చింది, ఈ బాధ ఎందుకు వచ్చింది, ఈ కఠిన హృదయం ఎందుకు పట్టలేదు నాలోంచి? నేను ప్రార్థన చేస్తున్నాను కదా, అయినా ఇతరుల మీద కోపం ఎందుకు ఉంటుంది, ఇతరుల మీద ద్వేషం ఎందుకు ఉంటుంది? అమ్మా, మీ తండ్రి గారిలో ఉన్న కఠిన హృదయం నిన్ను ఆశ్రయించింది దేవుడు మాట్లాడతాడు. నీ తల్లి గారిలో ఉన్న కఠిన హృదయం నిన్ను ఆశ్రయించింది దేవుడు మాట్లాడతాడు. ఈ కఠిన హృదయాన్ని నువ్వు తీసుకున్నప్పుడు నీ హృదయంలో ఆయన ఆశ్రయుడై ఉంటాడు. లేకపోతే బయట నుంచే మాట్లాడుకోవాలి. ఎలా మాట్లాడుకోవాలి? ఒక గెస్ట్ మన ఇంటికి వచ్చి మాట్లాడితే వెళ్ళిపోతాడు ఆయన. నీ కఠిన హృదయాన్ని తొలగించమని దేవుని ప్రార్థించినప్పుడు నీ హృదయంలో ఆయన ఆశ్రయుడై నీతో మాట్లాడడం మొదలు పెడతాడు. దేవునికి స్తోత్రం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1 నుంచి 9 వచనాల వరకు.